నమస్తే అండి. ఈరోజు నాన్ వెజ్ స్పెషల్ కదా, మరింత స్పెషల్గా ఉండాలంటే ఏం చేయాలని కన్ఫ్యూజన్లో నేనుంటే మటన్ అయితే గుర్తొచ్చిందండి నాకైతే. ఆల్రెడీ కన్ఫ్యూజన్లో నేనుంటే మా వారు చికెన్ తీసుకొస్తా అన్నారు. ఒక్కసారి మనకి ఇది తినాలి అని క్రేవింగ్స్ మొదలైన తర్వాత అదే తినాలనిపిస్తుంటుంది కదా. సో నా కోసం సింపుల్గా టేస్టీగా మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను. మా వారికి మా పాప కోసం అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసాను. వాళ్ళ కోసం అన్నాను కదా అని వాళ్ళే తింటారనుకోకండి, నేను కూడా తింటాను. మనకి నాన్ వెజ్ అయితే చాలండి, ఎన్ని రకాలు ఉన్నా కానీ అన్నిటినీ ఫుల్ గా లాగించేస్తాం. బ్యాచిలర్స్ అయినా ఫస్ట్ టైం చేస్తున్న వారైనా సరే సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవాలి, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే చికెన్ దమ్ బిర్యానీ ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో బిర్యానీని దేంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్లుగా ఒక కడాయిని తీసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసి దానిలో బిర్యానీలో యూజ్ చేసే మసాలా హోల్ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేసుకొని అవి 1 మినిట్ పాటు వేగిన తర్వాత దానిలో ఉల్లిపాయల్ని, టమాటాలు, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని అవి 2-3 మినిట్స్ పాటు వేయించుకొని ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా యాడ్ చేసి దీనిలోనే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడిని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసి కొత్తిమీర, పుదీనాని, పెరుగుని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోండి. ఈ మసాలా ఫ్లేవర్స్ మొత్తం చికెన్ ముక్కకి పట్టేంత వరకు 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే ఈ ప్రాసెస్ లోనే చికెన్ లో నుండి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ తో కూడా చికెన్ ఉడుకుతుంది, అదే విధంగా మసాలాలు చక్కగా పడతాయి. ఇలా ఒక 3-4 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత దీనిలో చికెన్ ను ఉడకటానికి వాటర్ ని యూజ్ చేయండి. ముందే వాటర్ యూజ్ చేసినట్లయితే చికెన్ ముక్క టేస్ట్ ఉండదండి. ఈ విధంగా కుక్ చేసిన తర్వాత వాటర్ యూజ్ చేసి మరోసారి కుక్ చేయండి, టేస్ట్ కి తిరిగే ఉండదు. సో మనం యూజ్ చేసిన వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యి చికెన్ ముక్క పర్ఫెక్ట్ గా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. సో దమ్ పెట్టుకుంటున్నాం కాబట్టి వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత గంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని యూజ్ చేయండి. బాస్మతి అయినా తీసుకోవచ్చు, నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు. రైస్ ను కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఈ స్టేజ్ లో వేడి నీళ్ళు యూజ్ చేయాలండి. ఎప్పుడు చెప్పినట్లే 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. మీరు బాస్మతి బియ్యం యూజ్ చేస్తున్నట్లయితే వాటర్ ఎగ్జాక్ట్ కొలత ఉండాలండి, లేదంటే తేమగా ఉంటుంది లేదా ఉడకకుండా ఉంటుంది. మనం నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే కాస్త వాటర్ ఎక్కువైనా పర్లేదండి, తినే టయానికి పలుకులు లేకుండా ఉంటుంది, పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే నెక్స్ట్ గరం మసాలా, బిర్యానీ మసాలా పౌడర్ ని కూడా యూజ్ చేసి నిమ్మరసాన్ని, నెయ్యిని కూడా యూజ్ చేసి ఇలా బుడకలు రావటం స్టార్ట్ అవ్వగానే మంటని పూర్తిగా లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు కదిలించకుండా ఉడికించేసుకోండి. ఒకసారి మధ్యలో చెక్ చేసుకోండి, ఏమైనా ఇంకా తడి ఉన్నట్లయితే కొంచెం సేపు ఉడికించుకోండి, లేదంటే అలానే మూత పెట్టేసుకొని మంటని ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే అదే రోజు సూపర్ టేస్టీగా ఉండే మటన్ కర్రీని కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ వీడియో నెక్స్ట్ తప్పకుండా అప్లోడ్ చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.